ఉదయ్, చెప్పు బాబాయ్. ఏంటి సడన్ గా ఫోన్ చేశారు? ఇక్కడ మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదురా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు పట్టించుకోవట్లేదని, వచ్చి చూడట్లేదని కుంగిపోయింది. నిన్ను, నీ భార్యను చూడాలని తపిస్తోంది. తప్పకుండా రాండి ఉదయ్. ఏం బాగుతున్నావు? నీ సంతోషంగా ఉంటే చూసి బాగోలేకపోతున్నావా? మా పుట్టింట్లో పని మనిషి విలువ కూడా లేదు నీకు. నేనేమన్నానమ్మా, రేపటి అవసరాల కోసం పొద్దు చేసుకోమన్నాను, దుబారా ఖర్చులు తగ్గించమన్నాను, నీ భవిష్యత్తు కోసం ఆలోచించాను, పెద్దదానిగా ముందు జాగ్రత్త చెప్పాను. ఎవరికే నువ్వు పెద్ద బోడి, నువ్వు నాకు ఆస్త్రాలు. నేనేం కొనుక్కుంటే నీకెందుకు? విలాసాలో జలసాలో ఎలా ఖర్చు పెట్టుకుంటే నీకెందుకు? మిగిలింది తిని మూలకు ఉండు. పొద్దున్నే నీవేదో మొహం నాకు చూపించకు. సరే అమ్మా, నేను ఎదువనే కదా, ఊరికెళ్ళి అక్కడే పడుంటాను. నీకు నా ముఖం చూపించానులే అమ్మా. మీ మధ్య నుంచి వెళ్ళిపోతాం, మీరు సంతోషంగా ఉండండి. వెళ్ళొస్తాలే అమ్మా. వెళ్ళు, మళ్ళీ రాకు. ఇంటికి కాకు నాకు పెద్దదికి అవసరం లేదు, కుక్కను పెంచుకుంటాం. నా భార్య నోటికి భయపడి అమ్మను దూరం పెట్టాను. చూడాలని ఉంది నాన్న అని అమ్మ పదే పదే నాకు ఫోన్ చేసినా నా భార్య నన్ను వెళ్ళనివ్వలేదు. వెంటనే ఊరికి వెళ్ళాను. అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. తనకు సేవ చేసుకోవాలి. ఏం సాధన డల్లయ్యో? ఎవరు ఫోన్ చేసింది? మా అమ్మండి. అవునా? ఏమైంది మీ అమ్మకి? మా అమ్మకేమీ కాలేదండి, మా వదినకే వచ్చింది మాయరోగం. వాళ్ళ పుట్టింటోళ్ళు బాగా బడిసినోళ్ళు కదా, ఆ డబ్బు పొగురుతో మా అమ్మని చిటికి మటికి కసురుకుంటుందట. పట్నం తీసుకొచ్చానని ఎక్కువ చూపుతోందట. అత్త అని గౌరవం ఇవ్వట్లేదట. ఎక్కడైనా పడి చచ్చిపోవాలనిపిస్తుందని ఏడుస్తుందండి మా అమ్మ. అవునా? మరి నువ్వు మా అమ్మ పట్ల చేసింది ఏంటి సాధన? మా అమ్మ ఎంత బాధపడి ఉంటుంది? అవునండి, నేను చేసిన తప్పేంటో తెలిసింది. అమ్మకు ఆరోగ్యం బాగాలేదంట సాధన, మన మీద బెంగ పెట్టుకుందంట. అయ్యో అలానా? నా వల్ల అత్తయ్య మనసు ఎంత బాధపడి ఉంటుంది. నేను మూర్ఖంగా ప్రవర్తించానండి, నా తప్పేంటో తెలిసింది. ఇక్కడి నుంచి అత్తయ్యని మా అమ్మలా చూసుకుంటాను. పదండి వెళ్ళి చూద్దాం.